నువ్వు విజయం సాధించి తీరాలి. ఆ విజయం నీకోసం కాదు, నీ అపజయం కోసం ఎదురుచూసిన వారి కోసం. లైఫ్‌లో ఎప్పుడూ నిరాశ చెందకండి. ఎవరికి తెలుసు, మీరు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశం ఈరోజే రావచ్చు. ఈ ప్రపంచంలో ఏ టైంలోనైనా సరే, నిన్ను కాపాడగలిగిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? అది కేవలం నువ్వు మాత్రమే. దారిలో అడ్డు వస్తే ఆపాల్సింది ప్రయాణం కాదు, నడిచే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది పని కాదు, ప్రయత్నించే విధానం. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. బాధని కూడా బలంగా మార్చుకోవడం నేర్చుకో. భయం కూడా నీకు బానిసవుతుంది. మీ ప్రస్తుత పరిస్థితిని చూసి నిరాశ పడకండి. మీకంటూ ఒక రోజొస్తుంది. అప్పుడు మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ విజయమే గట్టిగా మాట్లాడుతుంది. నిన్న నుండి నేర్చుకో. నేటి కోసం జీవించు. రేపటి గురించి ఆశించు. ఎంతటి కష్టం వచ్చినా నీలో నువ్వే ఓదార్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవ్వరూ దగ్గరికి తీయరు. ఈ ప్రపంచంలో నీలా ఉండేది, ఉండబోయేది, ఉండాల్సింది కేవలం నువ్వు మాత్రమే. అందుకే నువ్వు ఎవరిని అనుకరించవలసిన అవసరం లేదు. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలీదు, కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. నువ్వు ఓడిపోయావని నలుగురిలో కలవడానికి సిగ్గుపడితే నిన్ను నువ్వు కించపరుచుకున్నట్లే. ఈ ప్రపంచంలో ఓడిపోని వారెవరూ లేరని తెలుసుకో. జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవడం కాదు, నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవారిమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్టు బ్రతకడం మేలు. నువ్వు ఏదైతే కోరుకుంటావో అదే నీకు దక్కుతుంది. జీవితంలో నీతో ఎవరు ఉన్నా లేకపోయినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోకు. ఎందుకంటే అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయిన రోజు అది ఒక్కటే నిన్ను నిలబెడుతుంది. 100 మంది లక్ష్యం ఒక్కటే కావచ్చు, కానీ దానిని సాధించే విజేత మాత్రం నువ్వే కావాలి. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. నిన్ను ఎవరైనా నిరాకరిస్తే సంతోషంగా అంగీకరించు. ఈ లోకంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఎక్కడో ఎవరిచేతో నిరాకరించబడ్డవారే. నిన్ను వేలెత్తి చూపేవారెవరూ నీకు ఒక్క పూట అన్నం కూడా పెట్టరు. అందుకే నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నువ్వు వెలుగులో నడిస్తే ప్రపంచమే నీ వెంట నడుస్తుంది. కానీ నువ్వు చీకట్లో నడిస్తే నీ నీడ కూడా నీ వెంట రాదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.